హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ డెవిల్ బాస్ పార్ట్ 4. దేవిక కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి హాయిగా స్నానం చేసిన తర్వాత గదిలోకి వచ్చి చూడగా వాళ్ళ తాత నుండి 2-3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దాంతో వెంటనే దేవిక వాళ్ళ తాతకి వీడియో కాల్ చేసింది. ఆమె తాత రఘుమూర్తి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. దేవి, నిజం చెప్పు, నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా అని చాలా సీరియస్ గా అడిగాడు రఘుమూర్తి. దేవిక ఆయనకు వీడియో కాల్ చేయకముందే సుందరం ఆయనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. మొదట్లో ఆయన ఆమె చెప్పింది విని నమ్మలేదులే, కానీ దేవిక సైడ్ ఏమైందో కూడా తెలుసుకోవాలి అని అతను అనుకుంటున్నాడు. ఇక ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? నేను పనిని తప్ప ఇంకెవరిని ప్రేమించను అని మీకు బాగా తెలుసు కదా. వేరే వారితో ప్రేమలో పడ్డానికి నాకు అసలు టైం ఎక్కడుంది అని సీరియస్ గా ప్రశ్నించింది దేవిక వాళ్ళ తాతయ్యని. ఆ తర్వాత వర్ధన్ తనను కలుసుకోవడానికి వస్తానని చెప్పి ఎలా హ్యాండ్ ఇచ్చాడో కూడా ఆమె తాతకు అన్ని పూర్తిగా వివరించి చెప్పింది దేవిక. అసలు ఈ రోజు వర్ధన్ నాతో ప్రవర్తించిన తీరు చూస్తే నాకు చాలా కోపంగా ఉంది తాతయ్య. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన నా కోసం కనీసం ఒక్కరోజు కూడా కాదు కదా, ఒక్క గంట కూడా స్పెండ్ చేయలేడా? అంత బిజీగా ఉంటాడా అని చిరు కోపంతో అడిగింది. ఆ మాట వినగానే రఘుమూర్తి మొదట్లో టెన్షన్ పడ్డాడు, కానీ తర్వాత రిలాక్స్ అయ్యాడు. ఆయన జరిగిందంతా దేవికకు చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయాడు. అంతేకాకుండా దేవిక మనసులో మరో వ్యక్తికి చోటు లేదు కాబట్టి ఈ భార్యాభర్తల గొడవలను వాళ్ళే తేల్చుకుంటే బాగుంటుంది అని ఆ పెద్దాయన కూడా భావించాడు. నువ్వే కాస్త ఓపిక పట్టాలి తల్లి. ఆయన గొప్ప బిజినెస్ మెన్, ఎంతో మంది క్లయింట్ ని కలుసుకుంటూ ఉంటాడు. రోజంతా హడావిడిగా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు మీరిద్దరూ కలుసుకుంటారు. నన్ను నమ్ము తల్లి. మీ ఇద్దరి పెళ్లి అనుకోని పరిస్థితిలో జరిగిపోయినా సరే మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ చిగురిస్తుంది. అందుకోసం నువ్వు కూడా నీ వంతు ప్రయత్నం చేయాలి. మరోసారి తనని కలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పారు ఆ పెద్దాయన. ఆయన మాటలకు తను సరేనని తలూపింది. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను తాతయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడైతే హాయిగా పడుకోండి అని చెప్పింది దేవిక. ఆయనతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ విషయం గురించి మరోసారి ఆలోచించింది తను. ఆ తర్వాత వర్ధన్కి, మీరు ఈరోజు బిజీగా ఉన్నారని నాకు బాగా తెలుసు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి, మనిద్దరం మాట్లాడుకుందాం అని మెసేజ్ చేసింది దేవిక. వర్ధన్ నుండి రిప్లై వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అతను ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన ఆఫీస్ పని గురించి ఆలోచించాలి అని డిసైడ్ అయ్యింది దేవిక. ముఖ్యంగా ఆమెకు ప్రియ ఒక పని అప్పచెప్పింది. కంపెనీ యానివర్సరీ పార్టీ కోసం ఒక మంచి మ్యూజిషియన్ ని సెలెక్ట్ చేయాలి. ముఖ్యంగా హరి లాంటి ఒక ఫేమస్ పియానో ప్లేయర్ ఇంకెవరైనా ఉన్నారా అని ఆమె ఆలోచించింది. ఇది తనకిచ్చిన మొట్టమొదటి టాస్క్ కాబట్టి ఎక్కడ తప్పు చేయకూడదు అని ఆమె భావించింది. ఈ ఆలోచనలతోనే ఆమె నిద్రపోయింది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లి సూర్యని కలుసుకుంది దేవిక. అతని ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగా అతను ఏదో పని చేసుకుంటూ కనిపించాడు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నందుకు ఏమో కానీ అతని తెల్లని శరీరం మరింత మెరిసిపోతూ కనిపిస్తూ ఉంది. ఫిట్ గా హెల్తీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్న అతన్ని చూస్తూ ముక్కు మీద కోపం ఉన్న ఒక మూడీ ఫీలో అని కూడా దేవికకు క్షణంలో అనిపించింది. మరెందుకో నిన్న ఆమె ఎలా టెన్షన్ పడుతూ ఉండటం వలన ఆ రూమ్ డెకరేషన్ గమనించలేకపోయింది సరిగ్గా. కానీ రోజు మాత్రం ఆమె ఆ గదిని పరికించి చూసింది. రూమ్ డెకరేషన్ చాలా సింపుల్ గా హుందాగా ఉంది. డెస్క్ మీద ఉన్న ఒక పెద్ద మానిటర్ మీద ఎన్నో ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. సూర్య పక్కనే ఒక పెద్ద బుక్ సెల్ఫ్ కూడా ఉంది. అందులో బిజినెస్ కి సంబంధించిన ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి. మన దేశంలో ఉన్న టాప్ మోస్ట్ పియానో ప్లేయర్స్ లిస్ట్ రెడీ చేశాను సార్ అని సూర్యకి చెప్పి ఒక ఫైల్ అతని చేతికి ఇచ్చింది దేవిక. అక్కడ పెట్టు, ఇక ఇక్కడితో నీ పని అయ్యింది. ఆ తర్వాత సంగతి హెచ్ఆర్ చూసుకుంటుంది అని సీరియస్ గా చెప్పాడు సూర్య. అతను నిన్నటి కంటే కూడా ఈ రోజు చాలా మరింత కోపంగా ఉన్నట్టు ఆమెకు అర్థమయ్యింది.
అతని మనసు మాత్రం ఏమాత్రం పోలేదు. నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు మొహం అదోలా పెట్టుకుని ఉన్నాడు. అతను డాక్యుమెంట్స్ టేబుల్ మీద పెట్టు అని చెప్పగానే ఆ టేబుల్ మీద ఉన్న మరొక డాక్యుమెంట్ వైపుకు చూసింది దేవిక. ఆ డాక్యుమెంట్ చూడగానే ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. అతను విడాకులు ఇవ్వబోతున్నట్టు అక్కడ ఒక డాక్యుమెంట్ కనిపించింది. తన భార్యను ఎంతగానో ప్రేమించే సూర్య విడాకులు ఇస్తున్నాడా అని తను మనసులోనే అనుకుంటూ ఒక పెద్ద రహస్యాన్ని తెలుసుకున్నట్టు ఆమె ఫీల్ అయ్యింది. ఏం చేస్తున్నావు అని సీరియస్ గా అడిగాడు సూర్య తనని. అతని చూపులతోనే ఆమె చూపులు కలిశాయి. అతను కోపంగా చూస్తూ ఉంటే ఆమెకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఇక నుండి బయటికి వెళ్ళు అని చాలా సీరియస్ గా అరిచాడు సూర్య. సరేనని ఆమె అక్కడ నుండి హడావిడిగా టెన్షన్ తో బయటికి వెళ్ళిపోయింది దేవిక. నీకు ఈ జాబ్ ఉండాలి అంటే నీ పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నామంటే ఇక్కడే కాదు ఇంకెక్కడా కూడా జాబ్ దొరకదు అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు సూర్య. ఇక మాటలు వినగానే అక్కడి నుండి దేవిక పరుగులాంటి నడకతో బయటపడింది. ఇక తర్వాత ఆమె క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది. అప్పటికీ కూడా ఆమెలో టెన్షన్ తగ్గలేదు. సూర్య తన భార్యకు ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. ఇలాంటి సూర్యకి కూడా సమస్యలు ఉన్నాయా? నిన్న సూర్య తన భార్యను ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు కదా, మరి ఇంతలోనే ఆమెకు విడాకులు ఇవ్వడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ ఆలోచనలో పడింది తను. ఎంత ఆలోచిస్తూ ఉన్నా సరే సూర్య తన భార్యకు ఎందుకు డివోర్స్ ఇస్తున్నాడో మాత్రం అంతు చెక్కడం లేదు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా విడాకులు తీసుకోవటం చాలా కామన్ విషయం. దేవికకు ఇది చాలా పెద్ద విషయం అని అనిపించవచ్చు. కానీ సూర్య లాంటి హై ప్రొఫైల్ వ్యక్తులకు విడాకులు ఒక సర్వసాధారణం. అయినప్పటికీ కూడా తన బాస్ వ్యక్తిగత విషయాల గురించి తనకెందుకు అని కాసేపటి తర్వాత ఆలోచనలో పడింది దేవిక. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కూల్ అవ్వడానికి ట్రై చేసింది. ముందుగా కంపెనీలో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంది. మధ్యాహ్నం టైంలో సూర్య పర్సనల్ అసిస్టెంట్ మదన్ దేవిక గదిలోకి వచ్చాడు. అతని చేతిలో ఒక డాక్యుమెంట్ ఉంది. ఇది మన యానివర్సరీ పార్టీకి వచ్చే గెస్ట్ల లిస్టు. ఒకసారి ఈ లిస్టు జాగ్రత్తగా చెక్ చేయి, ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు అని చెప్పాడు. సరేనని చెప్పి ఆ డాక్యుమెంట్ తీసుకుంది దేవిక. ఆ తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న అతిథులు అందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళందరి బిజినెస్ ఎక్స్పీరియన్స్ తో పాటు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఆమె వివరాలు తెలుసుకుంది. ఇక కామాక్షి గ్రూప్ తో ఈ వ్యక్తులకు ఎలాంటి విభేదాలు లేవు కదా అనేది కూడా ఆమె జాగ్రత్తగా చెక్ చేసింది. ముఖ్యంగా నిన్న హరి లాంటి చవకబారు వ్యక్తులు ఈ లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు అని ఆమె గమనించింది. మోహిని అనే పేరు చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది దేవిక. మోహిని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె చాలా పాపులర్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలతో ఆమెకి అఫైర్ ఉంది అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. సూర్యతో కూడా ఆమెకు ఒకప్పుడు అఫైర్ ఉంది అని, వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకున్నారు అని న్యూస్ ఆర్టికల్ చదివిన దేవిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాబట్టి మోహినిని పార్టీకి ఇన్వైట్ చెయ్యాలా అని ఆమె ఆలోచనలో పడింది. ఇదే విషయాన్ని ఆమె మదన్ను అడగగానే నీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యి, దయచేసి ఈ విషయంలో నన్ను ఎలాంటి సలహాలు అడగొద్దు అని చెప్పి చక్కగా తప్పించుకున్నాడు మదన్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తన క్యాబిన్ కి వెళ్ళింది దేవిక. కాసేపు మోహిని గురించి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసింది. అయితే ఆ అమ్మాయి సూర్యను ప్రేమించినట్టుగా, వాళ్ళిద్దరూ కలిసి డేట్ చేసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు మాత్రం దొరకలేదు. కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ లేనిపోని కథలు కల్పించి రాశారే కానీ సరైన ఆధారం మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. అందుకనే దేవికకి ఏం చేయాలో అర్థం కాని అయోమయం కలిగింది. ఒకవేళ మోహినిని పార్టీకి పిలిచినా సరే ఆమెకు ఏ టేబుల్ ఇవ్వాలి? ఆమెను ముందు వరుసలో విఐపి గెస్టులతో పాటు కూర్చోబెట్టాలా, లేక వెనుక వరుసలో అరేంజ్ చేయాలా అనే విషయం తేల్చుకోలేక అయోమయానికి గురవుతుంది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి.
కామాక్షి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ యానివర్సరీ పార్టీ స్టార్ట్ అయ్యింది. అది సాయంత్రం 8 గంటల సమయం. 5 స్టార్ హోటల్ మొత్తం డెకరేషన్ తో అదిరిపోయింది. నగరంలోని పేరు పొందిన రాజ్ హోటల్లో కామాక్షి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ యానివర్సరీ పార్టీ చేసుకుంటున్నారు. ఆ కంపెనీని స్థాపించి 30 సంవత్సరాలు గడిచాయి. హోటల్ ముందు లగ్జరీ కార్లు క్యూ కట్టున్నాయి. నగరంలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు రంగురంగుల బట్టలు ధరించి అందంగా ముస్తాబయ్యి అక్కడికి వచ్చారు. అక్కడ ఎంతో మంది బడా వ్యాపారవేత్తలు గుంపులుగా చేరి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కంట గమనిస్తూ అన్ని సదుపాయాలు సరిగ్గా సరిపోయాయా లేదా అనేది చూసుకుంటూ ఉంది దేవిక. అంతలో ఒక లగ్జరీ కార్ ఎంట్రన్స్ ముందుకొచ్చి ఆగింది. కార్ డ్రైవర్ వెంటనే కారు దిగి వెనక వైపు ఉన్న డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆ కారులో నుండి ఒక దేవకన్య లాంటి అమ్మాయి బయటికి వచ్చింది. ఆమె మరెవరో కాదు, నగరంలోని సెలబ్రిటీలందరూ వెంటబడి మోహిని. రెడ్ కలర్ డ్రెస్ లో చూడటానికి చాలా అందంగా ఉంది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా లవ్లీగా ఉంది. ఓపెన్ బ్యాక్ డ్రెస్ వేసుకోవటం వలన ఆమె వీపు భాగం మొత్తం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ డ్రెస్ లో ఆమె ఒంపు సొంపులు కూడా అందంగా కనిపిస్తూ అందరికి మతి పోగొడుతూ ఉంది. ముఖ్యంగా ముందు వైపు కూడా అలానే ఉంది. మెడ లోతుగా ఉన్న డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ ను వయ్యారంగా పట్టుకుంటూ మెల్లగా కెమెరాకు ఫోజులు ఇస్తూ హోటల్లోకి అడుగు పెట్టింది మోహిని. ఆమె అక్కడికి వచ్చిన వెంటనే కళ్ళతోనే సూర్య కోసం వెతికింది. అతను ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె మొహంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అంతలో ఆమె చూపు అక్కడే ఉన్న దేవిక మీద పడింది. ఆమె కూడా ఒక స్టాఫ్ మెంబర్ అని గ్రహించి, ఏయ్ సూర్య ఎక్కడ అని సీరియస్ గా అడిగింది మోహిని. అలా పొగరుగా ఆమె అడుగుతూ ఉండడంతో చేస్తున్న పని పక్కన పెట్టి ఆమెను చూసింది దేవిక. ఒకవైపు ఆమె తీరుకు కోపం వస్తూ ఉన్నా సరే అని, సూర్య సార్ చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఇంకా రాలేదు మేడం అని నెమ్మదిగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది దేవిక. సరే నేను ఎక్కడ కూర్చోవాలి అని చిరాగ్గా అడిగింది మోహిని. నాతో పాటు రండి అని చెప్పి మోహినికి కేటాయించిన టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది దేవిక. ఆ టేబుల్ దగ్గరకు చేరుకోగానే మోహిని మొహంలో రంగులు మారిపోయాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెవరో తెలియదా? నాకు సూర్యకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలీదా? నన్ను ఒక అనామకురాలులా అందరికంటే వెనుకే కూర్చోబెడుతున్నావేంటి? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావా అని కోపంగా అడిగింది మోహిని. దేవికకు కోపం వస్తున్నప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుంటూ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము బాగా ఆలోచించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ కేటాయించాము. మీరు ఇక్కడ కూర్చుంటేనే బాగుంటుంది అని వినయంగా సమాధానం చెప్పింది. సూర్యకి పెళ్ళయింది అనే విషయం దేవికకి బాగా తెలుసు. అంతేకాకుండా అతనికి మోహినికి ఎఫైర్ ఉన్నట్టు అతను ఎప్పుడు కూడా చెప్పలేదు. మీడియా ముందు కూడా అతను ఒప్పుకోలేదు. కాబట్టి మోహినికి తగిన టేబుల్ని మాత్రమే తను కేటాయించాను అని బలంగా నమ్ముతూ ఉంది దేవిక. ఆమె ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించడం లేదు. అలాగని ఎవరి మీద కక్ష కట్టి అవమానించాలి అని ప్లాన్లు కూడా లేవు. కానీ ఆమెను మోహిని తప్పుగా అర్థం చేసుకుంది. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, నన్ను అవమానించడానికి ఇక్కడికి తీసుకొచ్చావు కదా. నేనంటే నీకు లెక్కలేదు. నేను ఈ రోజు ఈ ఉద్యోగంలో నుండి తీయిస్తాను చూడు అని కోపంగా అరిచింది మోహిని. ఆమె అందరికీ వినిపించేలా బెదిరిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవిక మౌనంగా నిలబడి ఉంది. కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె మౌనం మోహినిని మరింత ఇబ్బంది పెట్టింది. నీ పేరేంటి అని కోపంగా అడిగింది మోహిని. దేవిక రఘుమూర్తి అని ఎక్కడి నుండో సమాధానం వినిపించింది. ఆ గంభీరమైన స్వరం వినగానే దేవిక కూడా షాక్ అయ్యింది. ఆ హాల్లో ఉన్న అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. ఆ వాయిస్ ఎక్కడి నుండి వచ్చిందో అని అందరూ తలలు తిప్పి చూశారు. అంతలో అక్కడికి సూర్య హుందాగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను వేసుకున్న బ్లాక్ కలర్ సూటు అతని అందాన్ని రెట్టింపు చేస్తున్నట్టు అనిపించింది. అంతేకాకుండా అతని నుండి కలుగుతూ ఉన్న ఒక విధమైన ఉనికి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒత్తిడి కలిగించింది. ముఖ్యంగా అతన్ని చూడగానే మోహిని మొహంలో రంగులు మారిపోయాయి. ఆమె వెంటనే తేరుకుని సూర్య దగ్గరకు పరుగులు తీసింది. సమయానికి వచ్చావు సూర్య. చూసావా, నీ స్టాఫ్ నాకు ఎక్కడో ఒక మూల చిన్న టేబుల్ ఇచ్చారు. నేను అక్కడ కూర్చుంటే నిన్ను చూడలేను, పార్టీని ఎంజాయ్ చేయలేను. నేను ఈ రోజు నీ పక్కనే కూర్చుంటాను అని చెప్తూ సూర్య భుజం మీద చెయ్యి వేయటానికి ప్రయత్నించింది మోహిని. వెంటనే సూర్య ఆమెకు దూరంగా జరిగాడు.
ఒక్కసారి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేను. ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చోకూడదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని సీరియస్ గా చెప్పాడు సూర్య. ఆ మాట వినగానే మోహిని షాక్ అయ్యింది. ఎవరో లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టుగా ఆమె కనిపించింది. అక్కడ అక్కడ ఉన్న మిగిలిన గెస్టులు కూడా ఆమెను ఒక పిచ్చిదాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి వెటకారమైన చూపుని తట్టుకుంటున్న మోహిని మొహం ఎర్రగా కందిపోయింది. సిగ్గుతో తలదించుకుని ఉండిపోయింది. మరోవైపు తనకు సపోర్టుగా మాట్లాడుతూ ఉండటం వలన దేవిక చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది. ఆ తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను తనకు కేటాయించిన టేబుల్ దగ్గరికి వెళ్ళి పార్టీ ఆర్డర్ ని ఒకసారి చూడడం మొదలు పెట్టాడు. ఇక అతన్ని అనుసరిస్తూ ఉన్న అతని ఫ్రెండ్ శ్రీకాంత్ కూడా అతని పక్కనే కూర్చున్నాడు. కాసేపు సూర్యను తేరిపార చూసిన తర్వాత, నీ వైఫ్ నిన్ననే ఇండియాకి వచ్చిందంట కదా, మా అందరికీ తనను పరిచయం చేస్తాను అని చెప్పావు, ఇంకా నీ వైఫ్ ని పరిచయం చేయట్లేదేంట్రా, ఎక్కడా నీ మిసెస్ అని నవ్వుతూ అడిగాడు శ్రీకాంత్. సూర్య అతని ప్రశ్నకు మౌనంగా ఉండిపోయాడు. అతను పార్టీ ఆర్డర్ మెన్యూని సీరియస్ గా చదువుతూ ఉన్నాడు. అసలు నా ఉద్దేశం ప్రకారం నీ మిస్సెస్ ని కూడా ఈ పార్టీకి తీసుకొచ్చినట్లయితే ఇంత రచ్చ జరిగేదే కాదు. ఆ మోహినికి నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో క్లియర్ గా అర్థమై ఉండేది అని చాలా కూల్ గా చెప్పాడు శ్రీకాంత్. నా వైఫ్ కి చాలా పనులున్నాయి, అందుకే తను కంపెనీ పార్టీకి రాలేకపోయింది అని సీరియస్ గా చెప్పాడు సూర్య. అతను అబద్ధం చెప్తున్నట్టుగా అతని మొహాన్ని చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోతుంది. అయితే అతనికి తన మ్యారేజ్ గురించి మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు అని శ్రీకాంత్ గ్రహించాడు. పోరా, అన్ని అబద్ధాలు. ఇంతకీ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని మెల్లగా అడిగాడు శ్రీకాంత్. అతను అలా ప్రశ్నించేసరికి ఒక్కసారిగా సీరియస్ గా చూశాడు సూర్య. అతని కళ్ళల్లో అయోమయంతో పాటు చిరుకోపం కూడా కనిపిస్తుంది. తప్పుగా అనుకోకరా, నేను చూస్తూ ఉంటే నువ్వు ఎవరి ప్రేమలోనో పడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఒక అమ్మాయిని కూడా వెనకేసుకుని రాలేదు, అలాంటిది మొదటిసారి ఒక అమ్మాయికి సపోర్ట్ గా నిలిచావు అని చెప్తూనే దూరంగా నిలబడిన దేవిక వైపుకు చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు సండే కదండి, ఇంటికి కూడా చుట్టాలు వచ్చారు. సో ఈ ఒక్క ఎపిసోడ్ ఇస్తానండి. నేను ఇచ్చిన 3 ఎపిసోడ్కి కూడా అంత వ్యూస్ కూడా రీచ్ రాలేదు. మీకు ఈ స్టోరీ నచ్చకపోతే ఆపేస్తానండి. కాకపోతే కామెంట్ చేయండి, జెన్యున్గా చెప్పండి. నేను పెట్టే స్టోరీలు అన్నింటిలో కూడా ఇది చాలా డిఫరెంట్ స్టోరీ, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరేమో చూడట్లేదు. ఏం చేయాలి అనేది మీరే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.